ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరినైతే చూపించాలనుకుంటున్నాను. ఈ ఊరిలో అయితే చాలా అంటే చాలా ప్రత్యేకతలున్నాయి. నాకు ఇష్టమైన ప్రదేశాల్లో రాజమండ్రి ఒకటైతే తర్వాతది అమ్మమ్మ వాళ్ళ ఊరేనండి. ఇదైతే ఆనాటి కాలంలో ఉండే జమీందారు ఇల్లండి. దీన్ని ఇక్కడ దివాణం అని కూడా పిలుస్తారు. అప్పట్లో జమీందారులు ఉండేవారు కదా, అలాగే ఇక్కడ కూడా ఉండేవారు. కానీ ఈ ఊరిలో ఉండే జమీందారులు ఎంత మంచివారంటే ఏకంగా వాళ్ళ పేర్లనే ఊరి పేర్ల కింద పెట్టారంటే వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసుంటారో ఆలోచించండి. ఇదైతే ఇక్కడి ప్రెసిడెంట్ ఇల్లండి. దీన్ని 1965లో అయితే కట్టారు. ఈ ఇంట్లో చాలా షూటింగ్స్ అయితే జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి కూడా. ఇప్పుడు నేను మీకు సంవత్సరాల క్రితం అంటే 1928లో కట్టిన ఒక స్కూల్ని అయితే చూపించాలనుకుంటున్నాను. ఆ స్కూల్ని అయితే ఇక్కడ జమీందారు అయితే కట్టించారండి. ఇదేనండి శ్రీ మహాలక్ష్మమ్మ హిందూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దీన్ని 1928లో అయితే కట్టారు. ఇలాంటి స్కూల్స్ మనం ఇంకెక్కడా చూడలేమండి. కేవలం పల్లెటూరులో మాత్రమే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. చుట్టూ తోటలు, కొబ్బరి చెట్లు, మొత్తం చెట్లతో నిండి ఉందండి ఈ స్కూల్ అయితే. ఆనాటి కాలంలో ఈ స్కూల్కి చుట్టుప్రక్కల ఉన్న ఊర్ల నుండి ఎడ్ల బండ్ల మీద వచ్చి చదువుకునేవారంట. అప్పట్లో స్కూల్స్ అనేవి ఎక్కడో కానీ ఉండేవి కాదండి. ఈ స్కూల్లో అయితే మా అమ్మ వాళ్ళు, మావయ్యల జనరేషన్ అంతా చదువుకున్నారు. మా అమ్మ వాళ్ళు, మా మావయ్య వాళ్ళే కాకుండా మా అక్క వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారండి. వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి ఉన్న స్టాఫ్ అయితే ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదండి, ఇది ఆనాటి కాలం జమీందారు కట్టించారని. సో ఇది గవర్నమెంట్ స్కూల్ అయితే కాదు. అది ఎప్పటి వరకు అంటే మొన్నటి వరకునే. ఎందుకంటే దీన్ని మొన్నే రీసెంట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయితే చేసేశారు. ఈ స్కూల్ని అయితే ఆనాటి జమీందారు గారు కట్టించారని చెప్పాను కదండి, ఆవిడే దొడ్డమ్మ గారు అన్నమాట. అయితే ఇది గవర్నమెంట్ స్కూల్ కింద చేసేటప్పుడు ఇంకా ఆవిడ జ్ఞాపకార్థంగా ఆవిడ స్టాచ్యూని అయితే స్కూల్ యొక్క మధ్య భాగంలో అయితే పెట్టారు. 1928లో కట్టిన స్కూల్ అయితే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నదంటే అసలు మనం నమ్మలేం కూడా. ఈ స్కూల్ దగ్గర ఉంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఇక్కడ నుంచి మనకి ఓఎన్జీసీ కూడా కనిపిస్తుంది. ఆ రోజు మేము సండే అయితే షూట్ చేయడానికి వెళ్ళాము. ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే సైలెంట్గా ఉంది చాలా. ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో కానీ ఇలాంటి ప్రశాంతమైన స్కూల్స్ అయితే ఉండట్లేదు. ఇక్కడ ఉండే స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. స్టూడెంట్స్కి అయితే ఏ నీడ్ వచ్చినా చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవుతారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ అయితే ఉందండి. ఏ స్కూల్లో అయితే మా అక్క చదువుకున్నారో అదే స్కూల్లో టీచర్గా అయితే చేస్తున్నారు. చాలా రేర్గా అయితే వస్తుంది కదండి ఇలాంటి అదృష్టం అయితే. ఇదండి మరి ఈ ఊరి విశేషాలు. ఇంకా చాలా అయితే ఉన్నాయి, త్వరలోనే అన్నీ తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.